విశాఖ వాసుల చిరకాల కల అయిన మెట్రో రైలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 14,000 కోట్ల రూపాయలతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా విశాఖలో 3 కారిడార్లుగా మెట్రో రైలు నిర్మితం కానుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖపట్నంలో 14,000 కోట్ల రూపాయలతో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో జరిగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఇప్పటికే సబ్మిట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ రిపోర్టులో అనేక కీలకమైన అంశాలు ఉన్నాయి. విశాఖపట్నం ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి మెట్రో అనేది చాలా కీలకమైన ప్రాజెక్టు. దాదాపు మొత్తం విశాఖపట్నానికి 40 లక్షల మంది జనాభా ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కనెక్టివిటీ మొత్తం రాబోతోంది. దీనికోసం 3 కారిడార్లుగా ఈ మెట్రో రైలును విభజించారు. ప్రధానమైన కారిడార్ 1 ప్రస్తుతం ఏదైతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉందో, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు వెళ్తుంది. ఈ దాదాపు 40 కిలోమీటర్ల పొడవుండే ఈ కారిడార్ అనేది అత్యంత కీలకమైంది. ఓల్డ్ నేషనల్ హైవే మీదుగా ఈ కారిడార్ ప్రయాణం చేయబోతోంది. ఇది ప్రపోజ్డ్గా ఇప్పుడు ఏదైతే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ప్రజా రవాణాను మరింత సులభతరం చేయడానికి ఈ 40 కిలోమీటర్ల స్ట్రెచ్ అనేది కూడా చాలా కీలకంగా పోతుంది. ఇది విశాఖ నగరం నడిబొడ్డు నుంచి అంటే మధ్యలోంచి వెళ్తుంది. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన అత్యంత కీలకమైన మార్గంగా ఇది మారుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్స్తో పాటు అన్ని రకాల నివేదికలను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఒక మెట్రో రైలుకు సంబంధించి నిర్మాణం చేసినప్పుడు దాని వైబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ స్టడీ కీలకం. ఆ ట్రాఫిక్ స్టడీ కూడా ఇప్పటికే పూర్తయింది. ఫుట్ఫాల్ ఎంత ఉంటుంది, యావరేజ్న ఎంతమంది రోజుకు ప్రయాణిస్తారని దాని ఆధారంగా చేసుకుని కూడా ఇది కీలకంగా పోతుంది. ఇక ఓల్డ్ నేషనల్ హైవే మీద విశాఖపట్నానికి సంబంధించినంత వరకు ఒక ప్రధానమైన సమస్యగా ఉంటుంది అనేది ట్రాఫిక్. విశాఖపట్నంలో ఉన్న ఈ 40 కిలోమీటర్ల స్ట్రెచ్ అంటే కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ మధ్యలో ఉన్న ఈ 40 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రాఫిక్ అనేది నిరంతర సమస్యగా ఉంటుంది. విశాఖ నగరానికి ఒక మేజర్ ప్రాబ్లంగా కూడా మారింది. కాబట్టి మొత్తం మెట్రో కారిడార్ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఫ్లైఓవర్లు నిర్మించడం కన్నా ఒక మెట్రో కారిడార్ కమ్ ఫ్లైఓవర్లు నిర్మాణం చేయాలనే ఒక ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకుంది. దీనికోసం మరో 3,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. అంటే ఓవరాల్గా 14 నుంచి 17,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఫస్ట్ కారిడార్ వస్తుంది. ఇక రెండవ కారిడార్కి సంబంధించినంత వరకు ఏదైతే ఈ ఫస్ట్ కారిడార్ను అనుసంధానం చేస్తూ మరో 2 కారిడార్ల నిర్మాణం జరుగుతుంది. ఒకటి ఇదంతా ఓల్డ్ సిటీగా ఉన్న జగదాంబ జంక్షన్ నుంచి ఓల్డ్ సిటీ కురుబాం మార్కెట్ వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్తో పాటు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ను కూడా కనెక్ట్ చేస్తూ రెండవ కారిడార్ను దాదాపు 5 కిలోమీటర్ల కారిడారు ఈ రాబోతుంది. అలాగే థర్డ్ కారిడార్ మొత్తం బీచ్ రోడ్డును అనుసంధానం చేస్తూ 3వ కారిడార్ను కూడా నిర్మాణం చేస్తారు. ఓవరాల్గా 3 కారిడార్లుగా విశాఖపట్నం మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 14 నుంచి 17,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనాలు వస్తున్నారు. ఈ అంచనాలకు సంబంధించి ప్రధానమైన ఈ కారిడార్ల నిర్మాణాన్ని మనం చూడొచ్చు. వీటికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్స్ కూడా రాబోతున్నాయి. ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ మెట్రో సిటీ స్థాయికి విశాఖపట్నాన్ని అప్గ్రేడ్ చేయడం ఒకటైతే, విశాఖపట్నం సిటీలో ప్రస్తుతం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం తీసుకురావాలనేది మరో ఆలోచన. ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఈ మెట్రో రైలు నిర్మాణం జరగబోతోంది. ఈ మొత్తం 3 కారిడార్ల ద్వారా మెట్రో రైలు వచ్చిన తర్వాత అదనంగా 2 ప్రపోజల్స్ ఉంటాయి. ఆ 2 ప్రపోజల్స్ ఒకటి ట్రామ్ రైల్స్ నిర్వహించాలనేది ఒక ప్రపోజల్ కూడా ఉంది. ట్రామ్ రైలా మోనో రైలా అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రధానంగా బీచ్ రోడ్ను అనుసంధానం చేస్తూ అటు ఋషికొండ ఐటీ పార్క్ వరకు కూడా ఒక ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మెటీరియల్స్ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఉన్న డిపిఆర్లు సంసిద్ధత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను బేస్ చేసుకుని నిర్మాణాలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఫస్ట్ కారిడార్ మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయబోతోంది. 40 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్న కొమ్మాది స్టీల్ ప్లాంట్ మధ్యలో ఉన్న కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమై పూర్తి చేసుకోగలిగితే అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభించే సమయానికి కనెక్టివిటీని మరింత విస్తృతం చేయాలనేది చాలా కీలకమైన అంశం. ఒకవైపు కనెక్టివిటీ పెరిగినప్పుడు మాత్రమే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు కావచ్చు, లేకపోతే వీవీఐపీలు కానీ అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో ప్రజా రవాణా వ్యవస్థ కూడా మరింత ఈజీ అవుతుంది. కాబట్టి ఎండాడి మీదుగా అలాగే గురుద్వారా జంక్షన్ అలాగే మొత్తం 10 జంక్షన్స్ కలవబోతున్నాయి. 10 కూడా చాలా కీలకమైనవి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ జామ్ వచ్చే ప్రాంతాలు కూడా అవే ఉంటాయి. కాబట్టి వాటిలన్నింటినీ కూడా అనుసంధానిస్తూ 10 కీలకమైన పాయింట్లను కలుపుతూ ఓల్డ్ నేషనల్ హైవే మీద కారిడార్ 1 రాబోతోంది. ఇక ఓల్డ్ సిటీతో పాటు బీచ్ రోడ్ను అనుసంధానం చేస్తూ మరో 3 కారిడార్లు రాబోతున్నాయి. ఓవరాల్గా విశాఖపట్నం మెట్రో రైలు స్వరూపం అనేది చాలా యూనిక్గా ఉండబోతోంది. ఇప్పుడున్న అనేక మోడల్స్ను స్టడీ చేశారు. ఇప్పటికే డిపిఆర్లో కూడా వాటి మోడల్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.
విశాఖపట్నానికి ఉన్న భౌగోళిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ఇతర సమస్యలన్నింటినీ కూడా స్టడీ చేసిన తర్వాత ఈ డిపిఆర్లను కేంద్రం ఆమోదిస్తుంది. దాదాపుగా 14 నుంచి 17,000 కోట్లు, అంటే మెట్రో కారిడార్లతో కలిపి 17,000 కోట్ల వరకు కూడా అయ్యే అంచనా అవకాశం ఉంది. అన్ని సమగ్రంగా స్టడీ చేసిన తర్వాత ఓల్డ్ నేషనల్ హైవే మీద ఈ మెట్రో కారిడార్ పనులు ప్రారంభంగా అవుతాయి. ఫస్ట్ ఫేజ్లో మాత్రం 40 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఆ పనులు ప్రారంభమవుతాయి. వాటిని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కూడా ఫస్ట్ కారిడార్లోనే ఎక్స్టెన్షన్ చేయాలన్న డిమాండ్ ఉంది. తద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను సిటీతో అనుసంధానించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరింత వెసులుబాటు కలుగుతుంది. మెట్రో రైలు ద్వారా ప్రయాణం చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఆ ఆలోచన కూడా చేయాలని ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి విన్నపాలు ఉన్నాయి. ఓవరాల్గా ఫస్ట్ కారిడార్ అయితే 40 కిలోమీటర్స్లో ప్రపోజల్స్ అయితే కేంద్రం దగ్గర ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి నిధులు సమకూరిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.